దేవుని మందస్సాన్ని ముట్టుకోవడాన్ని అక్కడకక్కడే ఉజ్జా అనే వ్యక్తి మరణించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఉజ్జా మరణించాడు అంటే మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ వివరంగా రాయబడిన మాట, యెహోవా కోపము అతని మీద రగులుకొనెను అని. దేవుని మందస్సాన్ని అలా ముట్టుకోవడాన్ని దేవునికి ఎందుకు అంత కోపం వచ్చింది? అక్కడకక్కడే ఎందుకు ఆ ఉజ్జా అనే వ్యక్తి మరణించాడు? ఇంతకీ ఎవరు ఈ ఉజ్జా అని మనం చూస్తే, ఇతను ఒక లేవీయుడైన అబీనాదాబు కుమారుడు. ఎవరు ఈ అబీనాదాబు అంటే, ఫిలిష్తీల దగ్గర నుంచి దేవుని మందస్సాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఆ దేవుని మందస్సాన్ని దాదాపు 20 సంవత్సరాలు అబీనాదాబు గృహములోనే ఉంచబడింది. దాని మహిమ వాళ్ళకి తెలుసు. ఏమి చేయాలో, దేవుని మందస్సం పట్ల ఎలా ప్రవర్తించాలో ఎరిగిన వ్యక్తి ఈ ఉజ్జా. అయినప్పటికీ కూడా పాపం అంటే ఏదో పెద్ద పెద్ద క్రియలు కాదు కానీ లేఖన భాగం సెలవిస్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. చూడండి, ఇక్కడ దేవుని మహిమ గురించి, ఆజ్ఞ గురించి తెలిసి కూడా దానిని మీరి ఉజ్జా దేవుని మందస్సాన్ని ముట్టుకున్నాడు కాబట్టి దేవుని కోపం రగులుకొనినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా తెలిసి పాపం ఒకవేళ చేస్తున్నట్లయితే నువ్వు ఈ రోజు విడిచిపెట్టగలిగితే అది నీకు మేలు. ఎందుకంటే యెహోవా కోపము అతని మీద రగులుకున్నట్లుగా తెలిసి చేసే పాపాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఆయన కోపము వేండ్రముగా రాకముందే ఆయన కృప నీ మీదకి రావాలంటే ఈ రోజు పశ్చాత్తాపపడి దేవుని వైపు త్రిప్పబడదు రాక.